నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను శుక్రవారం ఒంగోలులో జరగనుంది. గుంటూరు మెయిన్ రోడ్లోని అర్జున్ ఇన్స్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి పోలీసులు అన్ని అనుమతులు జారీ చేశారు. భారీ ఎత్తున బాలకృష్ణ అభిమానులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్కు సంబంధించి నందమూరి అభిమానులతో సందడి నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జయరామ్ అందిస్తారు. బాలకృష్ణ నటించినటువంటి వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు రేపు ఒంగోలు వేదిక ఉంది. ప్రస్తుతం మనము అర్జున్ విలాస్లో ఉన్నాం. మీకు ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్ చూడొచ్చు. మొత్తం కూడా వేదిక మొత్తం కూడా చక్కచక్క ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొదట ఏబిఎం ఇటు ఒంగోలులోని ఏబిఎం కాలేజీ మొదట ఈ ఫ్రీ రిలీజ్ కార్యక్రమం ఇటు నిర్వహిస్తున్నట్లు మొదట అనుకున్నారు ఈ సినిమా యూనిట్. అయితే ఆ తర్వాత కొన్ని అవాంతరాలు అక్కడ ఇటు ఎదుర్కోవడంతో గుంటూరు రోడ్లోనే ఇటు అర్జున్ ఇన్ఫ్రాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం ఇక్కడ 20 ఎకరాల్లో ఈ వేదిక ఉంది. మొత్తం కూడా అవాంతరాలు ప్రస్తుతం అయితే లేవని కూడా పక్కైతే ఇటు అభిమానులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఇటు బాలకృష్ణ అంటే అభిమానులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనతో మాట్లాడడానికి బాలకృష్ణ వరల్డ్ వైడ్ ప్రెసిడెంట్ నుండి జగన్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రేపు యొక్క ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు ఎటువంటి ఏర్పాటు చేశారు ఏంటి? కన్వీనర్ రీతిలో అశేష అభిమానుల సమక్షంలో 2 తెలుగు రాష్ట్రాల నందమూరి అభిమానుల భారీగా తరలి వస్తున్న ఈ వేడుక, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మైత్రి మూవీస్ ఆధ్వర్యంలో శ్రేయస్ మీడియా ప్రతిష్టాత్మకంగా అద్భుతంగా దిద్దుతోంది. దాదాపు 160 అడుగుల స్టేజు, దాదాపు 80 అడుగుల ఎత్తు, ఇంత పెద్ద భారీ సెటప్ ఈ మధ్యకాలంలో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన మా డైనమిక్ వీరమాస్ డైరెక్టర్ మల్లినేని గోపీచంద్ గారి వాళ్ళ సొంత ఊర్లో ఒంగోలులో జరుపుకుంటున్నందుకు ప్రతి నందమూరి అభిమానులు మేము అందరినీ నిజంగా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమే ఒంగోలులో ఒక పెద్ద ఫంక్షన్ చేసి ఆయన పెద్ద ఘనంగా సన్మానం చేయాలని మేము అందరం అనుకున్నప్పటికీ ఆయన మా అందరికీ సంతోషమైన వార్త ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ చేస్తున్నాం. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా బాలయ్య కెరియర్లో ఎన్నో సంచలన విజయాల్లో ఇది ఒక మైల్ రాయిగా కూడా వీరసింహారెడ్డి నిలుస్తుంది. మొదటగా ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇక్కడ ఒంగోలు జరుగుతుందా లేదా అనేది ఒక సందిగ్ధత ఏర్పడింది కదా, అసలు ఏం జరిగింది ఏంటి? ఒంగోలులో 100% ఇక్కడే జరుగుతుంది. కాకపోతే అక్కడున్న గ్రౌండ్ వచ్చే అభిమానులకు సరిపోదని, అక్కడున్న దీనికంటే ఇంకొక పెద్ద గ్రౌండ్ ఉంటే బాగుంటుందని, అలాగే పబ్లిక్కి ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చూసుకోవాలని చెప్పేసి మొత్తం అందరూ మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడిన తర్వాత అన్ని గ్రౌండ్లు చూసి ఇది అన్నిటికంటే పెద్ద గ్రౌండ్గా భావించి ఇక్కడ అర్జున్ ఇన్ఫ్రాలో మేము ఇక్కడ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి అంతకంటే బెటర్ గ్రౌండ్ కోసం, అంతేగాని ఎటువంటి ఇబ్బందులు ఎక్కడ ఏమీ లేవు. రేపు ఈవెంట్కి ఇప్పుడు ఎంతమంది అభిమానులు రాబోతున్నారు ఏంటి? ఎంతమంది అంటే బాలయ్య బాబు ఉన్న ఇమేజ్ని కౌంట్లెస్ అంటే అది చెప్పలేము, వచ్చేంత వరకు అది తెలియదు. కానీ బట్ అయితే దాదాపుగా 1,00,000 మంది అభిమానులు అయితే తప్పకుండా ఒంగోలుకి అయితే తప్పకుండా వస్తారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా ఎటువంటి సౌకర్యం లేకోకుండా అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా పార్కింగ్ కూడా ఇప్పుడు అన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని దాంట్లో కూడా పర్మిషన్స్ తీసుకొని వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి పార్కింగ్ సమస్య లేకోకుండా పార్కింగ్ కోసం కూడా చూస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ వాళ్ళు కూడా స్వయాన వాళ్ళే ఉండి కూడా మాకు పర్యవేక్షణ చేసి కొద్ది సహకారాలు అందిస్తున్నారు. ఇది మొత్తానికి రేపు వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ కార్యక్రమం ఒంగోలులో విజయవంతంగా సాగుతుందని కూడా పక్కైతే అభిమానులు అయితే తమ ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో జయరాం, ప్రైమ్ లైన్, ఒంగోలు నుంచి.